హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్గ్రీన్ ఎక్స్పర్ట్. ఈరోజు ఒక మంచి కథని విందామండి. ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని ఓడించాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు చాలా అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని తెలిసి ఆ రాజు ఒక పక్కదారిన వెళ్ళిపోయి ఒక గుహలో దాక్కునున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రయత్నం చేసిన ప్రతిసారి కిందకి పడుతూనే ఉంటుంది. కానీ సాలీడు తన ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా చివరికి ప్రయత్నించి ఆఖరికి తన గూటికి చేరుకుంది. ఇదంతా గమనించిన రాజు ఏదైనా సరే పట్టుదలతోనే విజయం సాధించాలి అనే విషయాన్ని గమనించి ఈసారి తప్పక శత్రువుని ఓడించి తీరాలి అని నిర్ణయించుకుని యుద్ధానికి సిద్ధమై వెళ్ళి తగిన శిక్షణనిచ్చుట కారణంగా వాళ్ళు సులభంగా శత్రువును మట్టుకరిపించారు. పెద్ద సైన్యం గల రాజు కంటే చిన్న సైన్యం గల రాజు విజయాన్ని చేజిక్కించుకున్నాడు. ఏ పని చేయకుండా ఆగిపోవటం కంటే మనం విజయాన్ని పొందాలంటే మళ్ళీ ప్రయత్నం చేసి మనం అనుకున్న గమ్యానికి చేరుకోవటం అనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.